నమస్కారం అండి. మీరు అడుగుతున్న ప్రశ్న లగ్న బలం అంటే ఏమిటి? అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే లగ్న బలం అంటే వివాహానికి సంబంధించిన మంచి సమయం అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. వివాహానికి సంబంధించినప్పుడు అది బలాన్ని ఇస్తుంది. దానికి వివాహం చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్న బలాన్ని పెట్టవలసిన అవసరం వస్తుంది. కొంతమందికి కర్కాటక లగ్నం, కొంతమందికి సింహ లగ్నం, ఆ విధంగా పెట్టవలసిన అవసరం వస్తుంది. అసలు లగ్నం అంటే ఏమిటి? లగ్నం అంటే సమయమును అర్థం. దాంట్లో మంచి లగ్నాలు ఉంటాయి, చెడు లగ్నాలు ఉంటాయి. మనం పుట్టినప్పుడు గ్రహాలన్నీ కూడా రాశిలో ఉంటాయి. వాటిలో మన సమయాన్ని బట్టి అది ఏ లగ్నమైందో అక్కడి నుంచి ఒకటిగా భావించి భావాలన్నీ చేస్తారు. ఆ లగ్న సమయము ఏ రాశిలో ఉంది, ఏ లగ్నమైంది అనే విషయాన్ని చూసుకొని చేస్తారు. అది ఒకటిగా భావించి 12 భావాలుగా మనకు తయారవుతూ ఉంటాయి. జాతకములో మొదటి భావాన్ని లగ్నము అని అంటారు. మిగతావన్నిటిని కూడా 12 భావాలు మనకు 12 పనులవి మన జీవితాన్ని విశ్లేషిస్తాయి. ఇకపోతే లగ్నం లేకుంటే అంటే పుట్టిన సమయము గనక లేకుండా ఉంటే జాతకాన్ని పరిశీలించే పద్ధతి తప్పు. చాలామందికి తెలియదు ఆ విషయం. లగ్నం ఉంటేనే జాతకాన్ని విశ్లేషించవచ్చును. ఒకవేళ సమయం లేని సమయములు, కొంతమందికి సమయం లేదని బాధపడుతూ ఉంటారు. వారికి మరొక పద్ధతి ఉంది. అది చాలా క్లిష్టమైన పద్ధతి. అది భృగునాడి జ్యోతిష్యం ద్వారా లగ్నం లేకున్నా కూడా సాధించవచ్చును. కానీ జాతకాన్ని పరిశీలించాలంటే మాత్రం తప్పనిసరిగా అతను పుట్టిన స్థలము, లగ్నం అనేది, సమయం అనేది ఖచ్చితంగా ఉంటేనే లగ్నం దొరుకుతుంది. లగ్నం ఎప్పుడైతే దొరుకుతుందో అక్కడి యొక్క భావాలు ప్రారంభమవుతాయి. తనుభావాలు, తను, ధన, భాతృ, మాతృ, పుత్ర, శత్రు, కలత్ర, ఆయుష్, పిత్ర, రాజ్య, లాభ, వ్యయ. ఈ భావాలను ఆధారంగా వారికి ఏ విధంగా లాభం జరుగుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుందని మనం గణితం ద్వారా లెక్క చేసి చెప్పగలం. కానీ లగ్న బలం అంటే కేవలం వివాహ బలం అని అనుకోకూడదు. అది మనకు కొద్ది కాలంలో ఏమైపోయింది, లగ్నబలం వచ్చిందా అని కూడా అంటారు. లగ్నబలం అని అంటే వాళ్ళ ఉద్దేశంలో గోచార రీత్యా గురువు గనక 2, 5, 7, 9, 11 స్థానాలలో ఉంటే లగ్న బలం అని వారి ఉద్దేశం. కానీ అది కాదు. లగ్న బలం అంటే జాతకములో ఉండే మొదటి భావాన్ని లగ్నం అని అంటారు. ఇది మీకు ఏదైనా జాతకం గురించి సమస్యలు కనుక ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకోండి, ఖచ్చితంగా పరిష్కరిస్తాను.